ఇప్పటి కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లగ్జరీ కాదు, అవసరం. ఒక చిన్న ఆరోగ్య సమస్యకే లక్షల్లో ఖర్చవుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. కానీ చాలా మందికి ఒక పెద్ద సమస్య ఏంటంటే క్లెయిమ్ రిజెక్ట్ కావడం. ఎందుకు రిజెక్ట్ అవుతోంది? ఏ తప్పులు జరుగుతున్నాయి? హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ కారణాలతో నో అంటున్నాయి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స అంటే లక్షల ఖర్చు. అందుకే మనలో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. కానీ కేవలం పాలసీ కొనుగోలు చేయడం సరిపోదు. దాని షరతులు, నిబంధనలు తప్పకుండా తెలుసుకోవాలి. క్లెయిమ్ ఫామ్లో చిన్న తప్పు కూడా పెద్ద సమస్య అవుతుంది. పేరు, పాలసీ నెంబర్, వ్యాధి వివరాలు తప్పుగా ఉంటే ఆ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. మీకు డయాబెటిస్, హై బీపీ లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్నా పాలసీ తీసుకునే సమయంలో చెప్పకపోతే తరువాత చికిత్స చేసినా కంపెనీ దాన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటూ తిరస్కరిస్తుంది. కొన్ని వ్యాధులకు 2 నుంచి 4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో చికిత్స చేస్తే క్లెయిమ్ రిజెక్టివ్ కావచ్చు. పాలసీ గడువు ముగిసిపోయి ఉంటే లేదా టైంలో రెన్యూ చెయ్యకపోతే మీ క్లెయిమ్ చెల్లదు. మీ పాలసీ కవరేజ్లో లేని చికిత్సలకు మీరు క్లెయిమ్ చేస్తే అది ఆటోమేటిక్గా తిరస్కరింపబడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు సరైన పత్రాలు చాలా ముఖ్యం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్, మెడికల్ రిపోర్ట్లు, హాస్పిటల్ బిల్లులు, ఇన్వాయిస్, డిశ్చార్జ్ సమ్మరీ, ఇన్సూరెన్స్ కంపెనీ అడిగిన అదనపు పత్రాలు. ఏదైనా పేపర్ మిస్ అయితే మీ క్లెయిమ్ ప్రాసెస్ ఆగిపోతుంది లేదా రిజెక్ట్ అవుతుంది. మీరు చేసిన హాస్పిటల్ మీ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్లో ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. నెట్వర్క్లో ఉంటే క్యాష్లెస్ సదుపాయం దొరుకుతుంది. లేకుంటే మీరు ముందుగా చెల్లించి తర్వాత రీఎంబర్స్మెంట్ కోసం వేచి ఉండాలి. మీ పాలసీ విలువ ఎంత ఉందో ఆ మొత్తంలోపే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు 5 లక్షల పాలసీ ఉంటే ఏడాదిలో 5 లక్షల వరకే క్లెయిమ్. కొన్ని కంపెనీలు 30 రోజుల్లోగా క్లెయిమ్ ఫైలింగ్ చెయ్యమని చెబుతాయి. కొన్నిట్లో 4 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. అది పాలసీ రూల్స్పై ఆధారపడి ఉంటుంది. క్లెయిమ్ తిరస్కరించకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించండి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ పూర్తిగా చదవండి. మీ ఆరోగ్య వివరాలు నిజాయితీగా చెప్పండి. వెయిటింగ్ పీరియడ్ను గమనించండి. పాలసీని టైంలో రెన్యూ చేయండి. సరైన డాక్యుమెంట్స్ జతపరచండి. ఇవి పాటిస్తే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. హెల్త్ ఇన్సూరెన్స్ మనకు భరోసానిస్తుంది. కానీ సరైన అవగాహన లేకపోతే అదే మనకు భారం అవుతుంది. ఈ వీడియోలో చెప్పిన పాయింట్లు గుర్తుంచుకుంటే మీ క్లెయిమ్ సులభతరంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.